మరోసారి మైలవరం నియోజకవర్గం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. బూడిద వ్యవహారం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మనతో ఉన్నారు. సార్, ఏంటి ఈ బూడిద వ్యవహారం? నిత్యం ఏదో ఒక వివాదం, గత 5 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎందుకు ఈ వివాదం కొనసాగుతుంది? గతంలోనేమో అమ్ముకోవాలని ఆరాటం, పోరాటం, ఆత్రం. దానికోసం ఆ రోజున రావటం, తను మంత్రి అయిన తర్వాత బూడిద చెరువుని చెరబట్టడం, అక్కడ కౌంటర్లు ఓపెన్ చేసి లారీలు అమ్ముకున్నది వాస్తవం. ఆ రోజు అదే ఇప్పుడు ఎవరైతే బూడిద లారీల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడో కోయ వెంకట్రావు అనే వ్యక్తి ఆ రోజు కూడా ఉన్నాడు. నేను ఆ సమయంలో అమెరికాలో ఉన్నాను. ఇక్కడ అతను ఇట్లే కౌంటర్ పెట్టి అమ్ముతుంటే జోగి రమేషే అతని మనుషులు స్వయంగా పబ్లిక్గా పెడతా ఉంటే వీళ్ళందరూ వెళ్ళి యాజిటేషన్ చేయడం జరిగింది. దానికి ఆ కోయ వెంకట్రావు మీద ఎస్సీ ఎస్టీ అసలు ఎవరు నెట్టింది తోసింది మాట ఏమీ లేదు, కేవలం ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం కోసం ప్రయత్నాలు ముమ్మరమైనవి. అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సరే, వీళ్ళందరూ ఫోన్ చేసి నాకు అమెరికాలో ఉంటే చెప్పారు. నేను ఎమ్మటే అప్పటి కమిషనర్ కాంతిరాణ టాటా గారికి ఫోన్ చేశాను. అదేంటండి మీరు లారీలు మా ఈ అక్రమంగా అన్యాయంగా ఆపి అమ్ముకుంటున్నారని వాళ్ళు ధర్నా చేయటం ఏంటి, మీరు వాళ్ళ మీద పట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఏంటంటే మంత్రి గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఓపెన్ చేయకపోతే తూరుకొని అంటున్నాడు, ఈ వెంకట్రావు అనే అతను లీడ్ తీసుకొని ఉద్యమాలు చేస్తున్నాడని చెప్పాడు. అట్లాంటి పరిస్థితుల్లో నేను అప్పుడు కమిషనర్ గారికి చెప్పా, మీరు గనక లేని అక్రమ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతను గనక మీరు ఏవైతే మూవ్ చేశారో అది తక్షణం విరమించుకోకపోతే నేను వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తానని చెప్పి ఆ రోజు కమిషనర్ గారితో మాట్లాడితే ఇరకాటంలో కూడా ఆయన ఆ రోజు ఆపటం జరిగింది. అట్లాంటి వ్యక్తి ఈరోజు వచ్చి నీతులు చెప్తున్నాడు, శుద్ధులు చెప్తున్నాడు. ఇక్కడ ఎక్కడున్నాడో తెలియదు. 15 నెలల బట్టి 16 నెలల బట్టి మైలవరం నియోజకవర్గానికి చాలా పెద్ద కష్టం వచ్చింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో, ఆగస్టు సెప్టెంబర్లో బుడమేరు వరదలు. ఆ రోజు ఎక్కడ పండుకున్నాడో ఏ పొయ్యిలో దూరాడో మనకు తెలియదు. ఈరోజు వచ్చి కొత్తగా బూడిదని చెప్పి ఎప్పుడు లేనిది. నేను 5 సంవత్సరాలు కనుక బూడిద అమ్ముంటే ఈ రోజున నాకు మొన్న గడిచిన ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం కొండపల్లిలో 11,000 మెజార్టీ వచ్చింది. కాబట్టి నేను రాబోయే భవిష్యత్తులో ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యుడిని, నన్ను 12,750 మెజార్టీతో తొలిసారి గెలిపించి రెండో పర్యాయం 43,500తో గెలిపించారు. ఆ బూడిద లారీలకు సంబంధించిన అసోసియేషన్లు అందరూ మొన్నొచ్చి సమస్య చెప్పారు. నాకు చెప్పగానే వెంటనే నేను వెళ్ళి లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టాను. అన్న, నేను మినిస్టర్తో చెప్తాను, మనం మాట్లాడదాం, ఆ సమస్యను ఏదో రకంగా పరిష్కరిద్దామని చెప్పారు. నేను నిన్న మొన్న కూడా మంత్రి గారిని కలిశాను, ఈ విషయం మాట్లాడాను. ఆయన సోమవారం సాయంత్రం నాకు సమయం ఇచ్చి వాళ్ళని కూడా సంబంధిత వ్యక్తులను పిలిపించి పరిష్కారం చేద్దామని చెప్పారు. విషయం అంతా ఇదయ్యి వాళ్ళు ఫ్రీగా గడిచిన 40 సంవత్సరాల నుంచి వీటీపీఎస్ యాష్ పాండ్లో నుంచి అప్పటి యాజమాన్యాలు వీటీపీఎస్ యాజమాన్యాలు ఆ యాష్ డిస్పోజ్ చేసే క్రమంలో ఎఫెక్టెడ్ విలేజెస్ వాళ్ళ లారీలు కొనుక్కొని వాళ్ళకి ఉచితంగా లోడ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో బయట అమ్ముకుంటా ఉన్నారు ఇటుక బట్టి ఇతరత్ర కార్యక్రమాలకి. ఇప్పుడు సడన్గా మా ఉపాధి పోతుందని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతుంటే వాళ్ళు ఎవ్వరూ అతని దగ్గరికి వెళ్ళా. మా సమస్యకు నువ్వు మద్దతు తెలపమల్లా అవన్నీ వదిలేసి ఎవడో అడగకుండానే తగుదునమ్మా అని చెప్పి బయలుదేరి దాని విషయం అక్కడ వదిలేసి అదంతా ముందు రోజు కూర్చొని వరే ఊరే అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నేను ఏటికి స్పందించలేదండి. ఏనుగులు పోతుంటే కుక్కలు మురుగుతుంటే ప్రతి కుక్కకి మనం సమాధానం చెప్పడం ఏంటంటే నేను మెల్లకుండా కూర్చున్నా. అక్కడ లోకల్ ఎవరైతే స్టాక్ పెట్టారో అతను స్వయంగా అరే జోగి రమేష్గా నేనే పెట్టాను రా, దమ్ముంటే నువ్వు మొగాడవైతే నా దగ్గర రారా నా కొడక, నిన్ను చూసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు అతను కాకపోతే అతను ఎందుకు అంత గట్టిగా చెప్తాడు? అతను సొంత డబ్బులు పెట్టి లారీ ఆపరేటర్ల ద్వారా తెచ్చి స్టాక్ పెట్టుకొని అన్ సీజన్లో ఏదో అమ్ముకునే ప్రయత్నం అతను పార్ట్నర్స్ కలిపి దాన్ని నాకు ఆపాదించి మైలవరం నియోజకవర్గంలో 100 సమస్యలు ఉంటాయి, 100 రకాల వ్యవహారాలు అవుతాయండి. అవన్నీ నాకే ఆపాదించాలంటే ఇతను ఇది కాదు. కాబట్టి అతను కేవలం రాజకీయ దృక్పథం నా మీద బురద జల్లేదానికోసం అతను నిరంతరం డబ్బు మనిషి, అందరికీ తెలిసిన విషయమే. ఆ వీటీపీఎస్ కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఎవరైతే, ఎందుకంటే నేను లొంగను వంగను అనే సంగతి వాళ్ళకి స్పష్టంగా తెలిసి అర్థమైన తర్వాత ఇతగాడి దగ్గరికి వెళ్ళి అసోసియేషన్ల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళలో ఒక వర్గాన్ని ఇప్పుడు దాకా ఉచితంగా ఇచ్చిన బూడిదని టన్నుకు 150 లెక్క మేము అమ్ముతామంటే అవును మీరు ఇవ్వండి అని చెప్పి ఒప్పుకున్నట్టుగా కొంతమందిని ఒప్పించాడు. ఎవడన్నా బుర్రున్నాడు బుద్ధున్నాడు ఒప్పుకుంటాడండి? మళ్ళీ వీళ్ళ మధ్య చీలికలు తేయటానికి ఇది రాజకీయంగా మలుపు తిప్పడం కోసం చేసే ప్రయత్నం. మిమ్మల్ని విమర్శిస్తున్నాడు నియోజకవర్గ సమస్యలు, కానీ లోకేష్ గారిని దీంట్లోకి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? అతను వాక్శుద్ధి లేని వ్యక్తి, అతను నైజం అందరికీ తెలిసిందే.
ఎవరినైనా ఎంత మాట అయినా అసలు లోకేష్ బాబుకి ఈ విషయం ఏది తెలియదు. మొన్న బహుశా సెప్టెంబర్ 5వ తారీఖు ఏది టీచర్స్ డే 5వ తారీఖు అట్టుకుంటా ఆ రోజు వాళ్ళు వచ్చి నాకు ఫస్ట్ టైం చెప్పారు. అప్పటికే నేను చూచాయిగా ఈ గొడవ వింటా ఉన్నాను. వాళ్ళు వచ్చి వివరంగా చెప్పడం జరిగింది నాకు. అనుకోకుండా యాదృచ్ఛికంగా వాళ్ళు 3:00 వచ్చారు, 5కి అక్కడ ప్రోగ్రాం ఉంది, నేను వెళ్ళాను. లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, బాబు ఇట్లా జరుగుతుందండి అని చెప్తే వెంటనే అవునా అన్న, అయితే నేను మినిస్టర్తో చెప్తాను, మనం మాట్లాడదాం, కూర్చోబెట్టి 5 గంటలు చేద్దాం, లోకల్స్కి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి జరిగిన రియాలిటీ అది. ఇతగాడు అసలు తెలియని సంబంధం లేని వాళ్ళు ఎక్కడో వాళ్ళ లోకంలో వాళ్ళ బిజీలో వాళ్ళు ఏదో అధికారులు చేసిన వ్యవహారాన్ని తీసుకొచ్చి లోకేష్ బాబు గారికో లేకపోతే నాకో లేకపోతే మంత్రి గారికో ఇంకొకళ్ళకో అంటగట్టి ఇదంతా అతని నైజం తెలియని వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారు. కానీ అతను నైజం తెలిసిన వాళ్ళు ఎవరు మా నియోజకవర్గ ప్రజలు కంగారు పడరు, ఆలోచించరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అతనికి మించిన గజ దొంగ ఇంకొకళ్ళు లేరు. అగ్రిగోల్డ్ భూములు తెలిసి కావాలని చెప్పి పక్కన కొని ఏదో దొంగ రిజిస్ట్రేషన్ వేసుకొని సెల్ఫ్ రెక్టిఫికేషన్ పెట్టుకొని దీంట్లోకి తెచ్చుకొని బాబాయ్ పేరుతో కొడుకు పేరుతో పెట్టి ఎన్ని విచిత్రాలు చేశాడో, కొడుకు జైలుకి పోయించిన సంగతి ఎవరూ మర్చిపోలేదు, అందరికీ తెలిసిందే. ఈ విషయాలు మాట్లాడుతుంటే ఈ విషయాలు నాకు సంబంధం లేదండి. ఈ రోజు వరకు ఎప్పుడు అతని భూమి గురించి మీరు చూడండి, ఏ వీడియోలో కానీ ఏ వ్యవహారంలో నేను పల్లెత్తి మాట అనలా. రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రతి నాకేం అవసరం అని చెప్పి నేను ఎట్లో ఇంటర్ఫీర్ అనవసర విషయాలు నేను మాట్లాడను. కానీ హైదరాబాద్లో నాకు సంబంధించిన భూములు ఏదైతే మరి గ్రూపుల్లో పెట్టడం, హైడ్రా ఇతను కొట్టేసిన భూములు, అది వీళ్ళకి ఏమీ తెలుసండి. వీళ్ళు వెధవలకి ఇక్కడున్న కాజేయటం తెలుసు. కానీ హైదరాబాద్లో నేను 30 ఏళ్ళు వ్యాపారాలు చేసి నీతిగా 30 సంవత్సరాల కాలంలో నేను చేసిన రియల్ ఎస్టేట్ 1991 ఆగస్టులో నేను మొట్టమొదటిసారి రియల్ ఎస్టేట్ వ్యాపారం జేబేరి మురళీమోహన్ గారు, అవనేంద్ర కుమార్ గారు, సత్యనారాయణ రాజు గారు, మేము నలుగురం కలిపి మొదలెట్టాం. ఒక 25 ఏళ్ళు వ్యాపారాలు చేసి గడిచిన 7-8 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం పక్కన పెట్టాను. ఇప్పుడు నేను 2004లో కొన్న భూములై ఇది హైడ్రా భూములు అక్కడికి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. అది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మ్యూటేషన్ చేయొచ్చు అని చెప్పి జీవోలు ఇవ్వటం, తర్వాత తదనంతరం మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మ్యూటేషన్ చేసుకోవటం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మ్యూటేషన్లు క్యాన్సిల్ చేయటం. అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ నడుస్తూ ఉంది స్టేట్ వైడ్గా, జీవో నెంబర్ 455, 456. దాని కింద నేను ఆ రోజుల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయల డబ్బు ఫీజు కింద కట్టడం, నాకు ఎప్పుడో 2008లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ కావటం. ఆ తర్వాత గవర్నమెంట్ ఒక మెమో ఇష్యూ చేసింది, ఈ భూములు రెగ్యులరైజ్ చేసాం, దీంట్లో ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధం లేదని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ప్రొహిబిటరీ దీంట్లో పెట్టారు. హైడ్రా వాళ్ళు వచ్చి ప్రభుత్వం అన్నట్టుగా అది కొట్టారు. వెంటనే నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టు నాకు నాట్ టు ఇంటర్ఫేర్ హైడ్రా అని చెప్పి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్, ముందే స్పెసిఫిక్ డేట్ June 12th ఏది ఇచ్చారు, తర్వాత July 3rd ఇచ్చారు, తర్వాత అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి పర్మనెంట్ స్టే ఇచ్చేశారు. నేను మళ్ళీ ఆ రోజు వాళ్ళు ఏమైతే కొట్టారో నా భూమి 9.5 ఎకరాలు 10 ఎకరాలు ఉంది అక్కడ, దానికి మళ్ళీ టోటల్గా నేను ఫెన్స్ చేసుకున్నా. ఇక్కడెక్కడో వీడు కావాలని మంత్రి అయ్యాడు కాబట్టి తెలిసి అగ్రిగోల్డ్ భూములు కొట్టేసింది ఎక్కడ, నేను ఎక్కడో నా సొంత డబ్బులు పెట్టి ఎప్పుడు కొన్నది ఇది 2004లో కొన్నాను నేను. 2005 మార్చి 31వ తారీఖు నా పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. ఏదో ముందు కొనుక్కొని అగ్రిమెంట్ చేసుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఆ రకంగా చేసుకోవటం. 2005 చివరిలోనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మ్యూటేషన్ క్యాన్సిల్ చేయటం. తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ ఇప్పుడు నడుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే రెగ్యులరైజేషన్కి పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో క్యాన్సిల్ అవ్వటం, మళ్ళీ రెగ్యులరైజ్ అవ్వటం, అన్నీ ఇట్లా జరుగుతూ వచ్చినాయి. నా 35 ఎకరాలకు గాను రకరకాల వ్యక్తులు కొనుక్కుంటే నేను కొంత కొనుక్కున్నాను. దాంట్లో 100 ఇళ్ళు వచ్చినాయి, 14 స్టోరీడ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. కేవలం నా భూమి మటుకు కొంత మిగిలింది. నేనే కొంత అమ్మాను, నేను కొన్ని కట్టాను. కాబట్టి అదేదో దానికి ఇక్కడ అగ్రిగోల్డ్ భూములు కొట్టేసిన దానికి ముడి పెడతా ఉన్నారు. కాబట్టి ఇదంతా అతను దివాళా కోరుతాను. ఒకరోజు కావాలంటే అతను అగ్రిగోల్డ్ భూములు ఏం జరిగిందో అతని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీ స్టూడియోలో కూర్చోమనండి. అక్కడ హైదరాబాద్ హఫీజ్పేట సర్వే నెంబర్ 79లో నా భూములు నేను ఏ రకంగా ఉన్నాను వాటి వివరాలన్నీ నేను తీసుకొచ్చి మాట్లాడతాను. మీరు మధ్యవర్తులుగా మమ్మల్ని పిలుస్తున్నారు కాబట్టి మీరు మీ లీగల్ టీంని అక్కడ పెట్టండి. నా లీగాలిటీ చెప్తాను, అతని లీగాలిటీ చెప్తాడు, మీరు డిసైడ్ చేసి ప్రజలకు చెప్పండి. రండి ఛాలెంజ్ చేస్తాను, నియోజకవర్గం జరిగిన అక్రమాలు రుజువు చేస్తాను, దమ్ముంటే రా అని చెప్పి మీకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఏ అక్రమాలు జరిగినాయి అతను నిరూపించుకోమనండి, నిరూపించమనండి, ఎవడు కాదన్నాడు.
నువ్వు మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన తర్వాత 15 మాసాలు కనపడకుండా నీవు ఇల్లున్న ప్రాంతం, నీ ఇల్లు కూడా మునిగిపోయి, నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు మునిగిపోతే కనీసం వెళ్ళి ఒకళ్ళకి 1 కిలో బియ్యం ఇలా, 1 లీటర్ పాలు ఇలా, ఒకళ్ళ పలకరించలేదు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయలేదు. ఈ రోజున మైలవరం నియోజకవర్గంలో అతను తర్వాత జనసేనలో చేరాలని పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశంలో చేరాలని చెప్పి కేఈ కృష్ణమూర్తి గారి ద్వారా అటు ప్రయత్నాలు చేస్తే ఉమ్మూశారు. నువ్వు లోపల చేర్చుకోవడం కాదు, గుమ్మం కూడా రానియమని చెప్పి 2 పార్టీల వాళ్ళు. అప్పుడు నన్ను ఎక్కడికి రానియర్లే అని చెప్పి ఇక్కడ ఈ లోపల ఏమైంది, ఇక్కడ 5-6 అభ్యర్థులు వేశారు. వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ జీ కొండూరు ఎంపీపీ గారు, ఆమె అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. మొన్న పోటీ చేసిన సర్నాల తిరుపతిరావు తను అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఉన్నాడు. అట్లాగే బుర్రి ప్రతాప్ అని చెప్పి ఒక ఎస్సీ నాయకుడు ఉన్నాడు ఆ పార్టీలో, అతను ఆశిస్తూ ఉన్నాడు. జీ కొండూరు జెడ్పీటీసీ మందా చక్రధరరావు గారు అనే వ్యక్తి కూడా ఆశిస్తున్నాడని నాకు ఎవరు చెప్పారు. అది నిజమంతా ఒకటిదంతా నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి లేకపోతే వేములకొండ తిరుపతిరావు లక్ష్మీ తిరుపతమ్మ గారి భర్త, అతను కూడా ఇట్లా కొత్తగా అయ్యారు. ఇప్పుడు ఎవరు ఇక్కడ పోటీ చేసినా ఇప్పుడు ఇతను ఎంత సంపాదించుకున్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు గుంజే కార్యక్రమం కదా. కాబట్టి ఎవరికైనా అతనికి నచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చుకుంటాడు, ఇతనికి ఇచ్చే బదులు మనకి ఇస్తే పోయిద్ది కదా అని వీళ్ళందరూ ట్రయల్స్లో ఉన్నారు. మీ అందరికంటే నేను ముందున్నాను అని నిరూపించుకోవడం కోసం ఈ అతివాగుడు. ఇక్కడ ఛాలెంజ్లు, లేకపోతే ఇక్కడ అతను ఏదో పెగలు తీసేది, మేము ఆగేది, నేనేంటనేది అందరికీ తెలుసు, అతనేంటనేది అసలు అందరికీ ఇతని చరిత్ర తెలియని వాళ్ళు ఎవరున్నారు. కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో ఇటీవల హైదరాబాద్లో సమావేశం టీడీపీలో రావడానికి అన్నది ఎంతవరకు వస్తాం? ఇప్పుడు కొంతమంది శాశ్వత బహిష్కృతులు, శాశ్వత విరోధులు ఉంటారండి. ఇప్పుడు పాము ముంగీస వైరం ఎట్లాగో ఇప్పుడు మన వల్లభనేని వంశీ గారు, లేకపోతే ఆయన గుడివాడ నాని గారు, లేకపోతే ఇట్లాంటి జోగి రమేష్, లేఖి మనుషులు, వీళ్ళెవరిని ఏ పార్టీ శాశ్వతంగా తీసుకోదు. వీళ్ళందరికీ గురువు, వీళ్ళందరికీ ఇట్లాంటి అసలు రాజశేఖర రెడ్డి గారే ఆయన బోళాశంకరుడు టైపు. ఆయన చూసి చూడకుండా కొంతమంది బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళందరినీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంకరేజ్ చేసి జేబులు కొట్టి కన్నాలు వేసే బ్యాచ్ అసెంబ్లీలోకి వచ్చారు. వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళని అస్సలు ఏ పార్టీ చేర్చుకోదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం కూడా అదే, ఇట్లాంటి వాళ్ళు ఎవరిని ఇంకొకసారి ఏ పార్టీలో చేర్చుకోకూడదని వీళ్ళని వచ్చేసిన ఆంబోతుల్లాగా వదిలే. అసలే ఇతను నోరు ఎక్కువ, ఇట్లాంటి వాళ్ళు ఇక ఆ పార్టీ వైసీపీలో ఉన్న వాళ్ళలో ఒక 60%ని ఏదైనా బీఎస్పీయో లేకపోతే ఇంకేదన్నా కొత్తగా పెట్టబోయే పార్టీలో వీళ్ళు చేరాల్సిందే తప్పితే ప్రస్తుతం సమకాలీన వ్యవస్థలో ఉన్నటువంటి ప్రస్తుతం లీడింగ్ పార్టీలు బీజేపీ కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, అట్లా కాస్త పేరు చెప్పుకోదగ్గ పార్టీలు కూడా వీళ్ళని చేర్చుకో. ప్రముఖ పార్టీల సంగతి పక్కన పెట్టండి. ఇక నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు కూడా చేర్చుకోరు ఆఖరికి. కాబట్టి వీళ్ళు ఎవరితో మాట్లాడినా అది వ్యర్థం, వృధా. ఆల్రెడీ ఈ ప్రయత్నాలు కాలేదనుకోబాకండి. అంటే మీకున్న సమాచారం కొత్తగా అయింది అనుకుంటున్నారేమో. ఈ గతంలోనే అయింది, నాకు పూర్తిగా తెలుసు, ఏమేమి జరిగిందో కూడా నాకు తెలుసు. అప్పుడు ఎక్కడా లేని గౌరవం, మీరు గత వీడియోలో ఉన్నాయి, కావాలంటే మీకు పంపిస్తా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గారులు వచ్చినాయి. ఇక మళ్ళీ చేర్చుకోమన్నారు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇది భాష. కాబట్టి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మా నాయకుల్ని గారు అంటే మీ నాయకుడు నేను గారు అంట. మా నాయకుడిని నువ్వు పేర్లు పెట్టి పిలిచావు అనుకో, మీ నాయకుడు ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా. నువ్వు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించదలుచుకుంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని అంటాం. మాకు అనాలని ఉద్దేశం లేదు, నీ వల్ల మేము అంటమే. నువ్వంటే మేము ఆగం, నువ్వు తిడితే మేము తిట్టకుండా ఉన్నాం. కాబట్టి వాళ్ళ గౌరవ మర్యాదలు నువ్వు కాపాడాలంటే, నీ గౌరవ మర్యాదలు కాపాడుకోవాలంటే నువ్వు మర్యాదకు మసలు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఎటువంటి ఛాలెంజ్కైనా ఎటువంటి ఆధార రుజువు చేయడం తాను సిద్ధంగా ఉన్నాను, లేనిపోని ఆరోపణ చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పి జోగి రమేష్ అంటున్నారని చెప్పి ఎమ్మెల్యే వసంత్ అన్నారు. ఓటు స్టూడియో.